మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు 23న కేంద్ర బడ్జెట్ అంటూ 6వ పేజీలోని వార్త వేసింది. ఇక్కడ విభజన సమస్యలపై 3 కమిటీలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కూడా ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సిఎస్లు 2 వారాల్లోగా ఆఫీసర్ల కమిటీ సమావేశం. పరిష్కారం కాని సమస్యలు మంత్రుల కమిటీ దృష్టికి. అక్కడ కొలిక్కి రాని అంశాలు సీఎంల ముందుకు. డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు జాయింట్ ఆపరేషన్. ప్రజాభవన్లో చర్చించిన సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఆఫీసర్ల కమిటీ 2 రాష్ట్రాల సిఎస్ల భేటీ అంటూ వార్త వేసింది. 2 వారాల్లో ఆఫీసుల కమిటీ సమావేశం. ఆ తర్వాత కొలిక్కి రాని వాటికి మంత్రుల దృష్టికి, అక్కడ కూడా కొలిక్కి రాని వాటిని సీఎంల దృష్టికి తీసుకొచ్చి కమిటీలు మాట్లాడతారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఏపీలో కలిపిన 5 ఊర్లు తెలంగాణకు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత. కేంద్రానికి లెటర్ రాయాలని సీఎంల నిర్ణయం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఫస్ట్ కాక ఉన్నప్పుడు 7 మండలాలకు 7 మండలాలు పోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చుండి ఒక 5 ఊర్లు మాకు కలపాలి, మా తెలంగాణకు కలపాలి అంటే దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించిండు అంటూ వార్త తీసుకొని వచ్చింది. కేంద్రానికి లెటర్ రాయాలని సీఎం నిర్ణయం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద ఆ 7 మండలాల నుంచి 5 ఊర్లు మళ్ళా తెలంగాణకు రాబోతున్నాయి అన్నట్టు వార్త. 2 రాష్ట్రాల ఆఫీసర్లు, మంత్రులు, సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాట్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం అంటూ వార్త వచ్చింది. ఇక్కడ మొత్తం మీద 2వ పేజీలో వార్త ఇది. మరో 7 కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరొక 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆ వెంటనే మంత్రి శ్రీధర్ బాబుతో గ్రేటర్ లోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. వాళ్ళందరూ నేడు చేరుతారని ప్రచారం. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా చేరే ఛాన్స్. మొత్తం మీద 6 ఎమ్మెల్యేలతోని శ్రీధర్ బాబు గారు మంతనాలు జరుపుతున్నారు. ఆ 6తో పాటు మళ్ళొక ఎమ్మెల్యే కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఈ రోజు రేపో మొత్తం మీద మళ్ళా ఇంకా ఒక 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కరొక్కరిగా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. 2 రోజుల క్రిందనే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు ఇంకొక 7 ఇవాళ చేరబోతున్నారు. ఇవాళలో రేపు చేరబోతున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కారు మొత్తం మీద రిపేర్ అయిపోయి షెడ్కే పరిమితం అవుతున్నది అంటూ వార్త. బీఆర్ఎస్ లో మిగిలేదెవరు? ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి. ఫలించని కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు. నాడు కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు తగులుతుందంటున్న గులాబీ శ్రేణులు. అసెంబ్లీలో సింగిల్ డిజిట్ కు పడిపోనున్న కారు పార్టీ బలం. మొత్తం మీద ఎవడు తవ్వుకున్న గోయిలో వాళ్ళే పడతారు. ఎవడి పాపానికి వాడే బాధ్యుడు. గతంలో కాక చేసినటువంటి పనిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అప్పుడు ఎల్పీని బలవంతంగా కాంగ్రెస్ నుంచి లాక్కొని బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి లాక్కొని కాంగ్రెస్ చేసుకుంటున్నది. గంతే తేడా. అప్పుడు వాళ్ళు షేర్కు సవా షేర్ బరాబర్ నువ్వు చేసినా వాళ్ళు నీకు చేస్తున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఇక కాక పరిస్థితి కుడిదిల పడ్డ ఎలకలెక్క అయిపోయింది. ఇక బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేనటువంటి పార్టీగా మారబోతున్నది అతి త్వరలో. కాక స్కీమ్ల పేర్ల మీద స్కాములు చేసింది కాబట్టి కాక సూపర్ ఖాన్కి వెళ్ళడం ఖాయం. ఇక కాక పార్టీ నాశనం అవ్వడం ఖాయం అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. 2వ పేజీలోని వార్త ఇది. ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు ఉత్తర్వులు జారీ అంటూ 2వ పేజీలోని వార్త. కొత్తగా ఊడలొచ్చినాయి. పిల్లల మర్రికి 6.5 ఏండ్ల ట్రీట్మెంట్ సక్సెస్ అంటూ వార్త.
మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రిలోని 700 ఏళ్ల నాటి వృక్షం అంటూ వార్త తీసుకొని వచ్చింది. పిల్లలమర్రి 6.5 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ జరిగితే ఇప్పుడు కొత్తగా ఏర్లు పుట్టుకొచ్చినాయి, సక్సెస్ అయినాం అంటూ వార్త చేసింది. ఇక్కడ 4వ పేజీలోని వార్త ఇది. ఎంజిఎం లో ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమ్మా. రిజిస్టర్ లో నెల సంతకాలు ముందే పెట్టుకున్న మరో డాక్టర్. వరంగల్ కలెక్టర్ తనిఖీల్లో బయటపడ్డ భాగవతం. ముందస్తు సంతకాల డాక్టర్ సస్పెండ్ పై డిఎంఈకి సిఫారసు. విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకేజ్ నోటీసులు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని డాక్టర్లు సిబ్బందిపై ఆగ్రహం. ఎంజిఎం సూపరింటెండెంట్ ను సంజాయిషి అడిగిన కలెక్టర్ అంటూ వార్త చేసింది. మొత్తం మీద ఎంజిఎం హాస్పిటల్లో ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమ్మా. ఒక డాక్టర్ అయితే ఏకంగా రిజిస్టర్ లో 1 నెల ముందు సంతకాలే పెట్టేసిందట. ఇక చూడండి హాస్పిటల్ల కథ ఎట్లున్నదో మనకి. ప్రభుత్వ హాస్పిటల్ల కథ ఇట్లుంటది. ప్రభుత్వం దీని మీద గట్టిగా ఫోకస్ పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులకు రోజు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, కలెక్టర్లు గాని ప్రతి సందర్శించాలి. వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ సందర్శించాలి. దీనిపైన సీఎం దృష్టి పెట్టాలి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సార్ దయచేసి ప్రభుత్వ హాస్పిటళ్ల పైన ఈ సర్కారు దృష్టి పెట్టాలి అంటూ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ గోల్కొండ తొలి బోనం అంటూ 4వ పేజీలోని వార్త. ఏడాదికి 2 సార్లు టెట్ అంటూ 2వ పేజీలోని వార్త. ఒక ఏడాదిలో 2 సార్లు టెట్ వేయాలి అంటూ వార్త తీసుకొని వచ్చింది. రాష్ట్రంలో టెట్ను ఇకపై ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ లో ఒకసారి, డిసెంబర్ లో మరోసారి టెట్ నిర్వహించనున్నారు. టెట్ లో క్వాలిఫై అయిన స్కోర్ను పెంచుకునేందుకు పరీక్షను మళ్లీ రాయవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. నీట్ యూజీసీ కౌన్సిలింగ్ వాయిదా అంటూ 5వ పేజీలోని వార్త ఇది. బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య అంటూ 6వ పేజీలోని వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.